ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, యాగము అనగా యజ్ఞము, హోమము, బలి, సమర్పణ అనే అర్థాలు ఉన్నవి. పూర్వము అశ్వమేధము, నరమేధము మొదలగు వాటిని నిర్వహించడివారు, అనగా లోక కళ్యాణము కొరకు జంతు బలులు, నరబలులు చేసేడివారు. అయితే దేవుని వాక్యము సెలవిస్తున్నది, రక్తము చిందించినదే పాప క్షమాపణ కలగదని వేదములు, సత్యవేదమైన బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చునని తెలియజేస్తూ ఉన్నది. అలాగనే హెబ్రీకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని తెలియజేస్తూ ఉన్నది. అయితే అవన్నీ ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు, బలులు. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్న పానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీరాచారంలో మాత్రమై ఉన్నవి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాకుండా తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. కావున ఆ యేసునాథుని నేడే నమ్మి రక్షణ పొందండి. విరిగిన మనస్సే ఆయనకిష్టమైన బలియాగం. విరిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అయితే ప్రియులారా, రక్షణ పొందిన వారు చేయవలసినటువంటి యాగములు కొన్ని గలవు. ఒకటి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం ప్రకారము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు ఆయనను మహిమపరచాలి. అలాగనే రెండవది, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఉపకార ధర్మము చేయాలి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మూడవది, రోమాపత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు గమనిస్తే, పొరుగువారికి క్షేమాభివృద్ధి కలుగునట్లు స్వార్థమును విడిచి నిస్వార్థ యాగము చేయాలి. నాలుగవది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనములో, విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలో ప్రాణత్యాగం చేయుటకైనను వెనుకాడరాదు. కనుక ప్రియులారా, ఈ దినమే నీవు విరిగి నలిగినటువంటి మనస్సు ఆయనకు చేతికి అప్పగించి నీవు రక్షణ పొందుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.